దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని మాటలు విన్నంతసేపు న్యాయాధిపతి గ్రంథంలో 15వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయంలో సంసోను చరిత్ర ఉందన్నమాట. 13, 14, 15 అధ్యాయంలో ఈ సంసోను నీటిలో వల్ల పడి ప్రేమలో పడి వెళ్ళిపోయాడు అనమాట. వీళ్ళు ఆవిడ రహస్యం అడిగితే రహస్యము చెబుతాక్కడ చనిపోతాకి సిద్ధమయ్యాడు, కానీ ఆ ప్రేమ మర్చిపోలేకపోయాడు. ఆవిడ నుంచి వెళ్ళిపోయాడు. పాపం అంటే అలా ఉంటుంది. పాపం అంటే పాపం సులువుగా సిక్కులు పెట్టే పాపం అని సులువుగా మనం పడతా పాపం అది మనలో ముదురుతుంది అన్నమాట. వెళ్దాం మేము ఇది ఎంతలే అనుకుంటాం. ఆ పాపం ఇప్పుడు సంసోను ఎంత పని చేసింది? ప్రాణాన్ని మీద తెచ్చింది కదా. ఆ ఫిలిష్తీయులు పట్టుకున్నారా? పట్టుకుని తీసుకెళ్ళి ఏం చేశారు? కలిపోటు చేశారు. కలిపోటు చేస్తే పాపానికి చేస్తే మరణం అంటారు కదా. మరి పాపం చేసినవి కదా. ఆ కలిపోటు చేసి చూడగానే చూశాడు. కలిపోటు చేశారు. పొడి చేసి ఒకసారి తీసుకెళ్ళి గానుగ తిప్పుతున్నారన్నమాట. గానుగ తిప్పుతా ఒక పాట ఉంటుంది. గుడ్డివాడినైతిని తిరగలేసురుతుంటేని అన్న పాట ఒక పాటగానే ఉంటుంది. అట్లాగే సంసోను అంత బలాఢ్యుడు అయినా కానీ పాపంలో పడిపోయితే బలహీనులైపోయాడు. పాపంలో పడిపోతే బలహీనులైపోయింది. ఎవరైనా కానీ ఎంత బలం కలిగిన వాళ్ళైనా, ఎంత తెలివి కలిగిన అయినా, ఎంత ఇదిగా అయినా పాపంలో పడితే ఆ పాపానికి జీతం మరణం. ఆ పాపం ఇంత ఉంటుంది. సపోజ్ ఒకటి వచ్చేదారు ఒకసారి అంట గాలివాన వస్తుందంటే గాలివాన వస్తుంటే ఆ గాలివానలో వరదలో వానలో నీటిలో కొట్టుకొస్తుందట. ఒక ఎవలో ఈ మర్రి విత్తనం కొట్టుకొస్తుందంట. కొట్టుకొస్తే అక్కడ ఇవ్వలేరు. పక్కనే తాడి చెట్టు కనపడిందంట. ఆ తాడి చెట్టుని కలుసుకుందంట. కలుసుకుని తాడి చెట్టు బావా వాన వచ్చేస్తుంది, చలికి తట్టుకోలేకపోతున్నాను, నీ కమ్మల సాటిని కలిసేపు ఉంటాను అని అడిగిందంట. అడిగితేను ఆ తాడి చెట్టు బావా అన్నాడంటే బాబు బచ్చాడు జాలి కలిగి, పోలే నువ్వు ఎంత ఉన్నావు, నీ బతికెంత, ఉండు కాసేపు వెళ్ళిపోదు కానీ కాసేపు ఉండు అన్నాడంట. అనేటప్పటికి ఆ కమ్మల్లో ఉందంట సాటిని. అంటే అప్పటికి ఈ వర్షం వచ్చింది, తగ్గిపోయింది, వెళ్ళమంటే వెళ్తలా. ఏంటి వెళ్తా అన్నప్పుగా వెళ్ళమంటే వెళ్తానులే భయ్యా, నువ్వెంత ఉన్నావు, నేనెంత ఉన్నాను, నేనెంత, నా బతికెంత, వెళ్తానులే కాసి ఇక్కడ నాకు అవకాశం ఉందని ఉన్నాను, నాకు ఎచ్చకుందని ఉన్నాను, వెళ్ళిపోతానులే అందంట. సర్లే ఉండు, నీ భూమిని వెంట నీ బతికెంత, ఉండి కాసేపు ఉండి పో అన్నాడండి. అన్నాడు కాసేపు పోవా అనేటప్పటికి చల్ల ఉందంట. వాన వచ్చింది కదా. ఈ వాన వచ్చేటప్పటికి ఆ కమ్మల్లో ఉండేటప్పటికి వాన ఉబ్బింది మాట. ఉబ్బి మరి విత్తనం ఆ కమ్మల్లో మొక్క వచ్చింది. మొక్క వచ్చి ఆ మొక్క పెరిగి పెద్ద అయిపోయింది. పెద్ద అయిపోతే అప్పుడు ఏం చేసింది, పెద్ద వృక్షం అయిపోయింది. అది ఆ రాగి చెట్టు తాడిని కప్పేసింది. ఆ తాడినే కప్పేసింది. అప్పుడు ఊరికి జాలి కలిగి ఏదో చూసుకొచ్చాను, ఇలా చేసేవాడిని అని ఎంత అనుకున్నా ఏం లాభం లేదు. ముందు చోటు ఇచ్చావు కదా,
చోటిచ్చాక ఇక నిన్ను మెల్లిమెల్లిగా లాగేద్దమాట పాపంలోకి. అలాగే సంసోన్ని మెల్లిమెల్లిగా పాపంలోకి లాగేసింది. అది దారంతా వెళ్ళేవాళ్ళు అనుకుంటున్నారంట తాడి చెట్టు ఉండాలి, ఏమైందంట అనుకుంటున్నారంట. తాడి చెట్టు ఉండాలంటే అక్కడ, కాకపోతే ఏంటంటే ఈ రాగి చెట్టు దాన్ని మర్రి చెట్టు కమ్మేసింది, దాన్ని కమ్మేసింది అన్నమాట. అలాగే పాపమని చిన్నదేగా పాపమని మనం చోటిచ్చామనుకో, ఆ చిన్నది పెద్ద అయిపోతుంది. ఆ పాపాన్ని వదలలేము మనం. అట్లాగే ఇక్కడ సంసోను కాడ వదిలిపోయాడు. ఢిల్లీలో పట్టుకుని ఏలాడుతూ ప్రేమాన్ని అయ్యాను ఆ పాపం విడిచి వదలిపోయాడు. వదలకుండా రహస్యం చెప్పేశాడు. ఆ రహస్యం తీసుకెళ్ళి ఆ పెళ్లి స్త్రీకి చెప్పింది ఆవిడ. ఆ పెళ్లి స్త్రీలేమో ఈ సంసోన్ని పట్టేసుకున్నారు. పట్టేసుకుని కలిపొడి చేశారు. కలిపొడి చేస్తే గుడ్డివాడు అయ్యాడు అనమాట. గుడ్డివాడు అయ్యేటప్పటికి ఒకసారి అలా పండుగ వచ్చింది. అలా పిలిస్తే పండుగ వచ్చింది. పండుగ వస్తే వాళ్ళు ఏం ఆలోచించుకున్నారో, మన దాగోని దేవత మన శత్రువైన సంసోన్ని మనకు అప్పగించింది కదా, మనం ఆ సంసోన్ని దాగోని దేవతకు బలిద్దాము అని ఆలోచించుకున్నారు వాళ్ళు. చూసే ఎక్కడికి వెళ్ళిపోయిందో చంపేసే స్థితికి వెళ్ళిపోయింది పాపం. అప్పుడు ఆ పండుగ రానే వచ్చింది. వీళ్ళందరూ తీసుకెళ్ళి ఆ సంసోన్ని కట్టేసి అక్కడ సంసోన్ దగ్గర ఒకరిని పెట్టి వీళ్ళందరూ వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి పూజలు చేసుకుంటున్నాం. పూజలు చేసుకుంటుంటే ఇక ఏం చేస్తారు, సంసోన్ అన్నాడు. సంసోను అతనితో అన్నాడు, బాబు ఇది గుడి ఎన్ని స్తంభాల మీద ఆధారపడి ఉందంటే 2 స్తంభాల మీద ఆధారపడి ఉందన్నాడు. 2 స్తంభాల మీద ఆధారపడి ఉంది అన్నాడు. అంటే సర్లే ఆ 2 స్తంభాలకే నన్ను పట్టి 2 చేతులు కట్టేసి పట్టి నువ్వు వెళ్ళి పూజ చేసుకో, వెళ్ళి నీకు పుణ్యమన్నా తగ్గిద్ది. నేను ఎట్టయినా బలహీన కదా, కళ్ళు లేవు కదా, బలహీన అయిపోయాను కదా, నేను ఇంకేం చేస్తాను, నువ్వు వెళ్ళి పూజ చేసుకో, నీకు పుణ్యమన్నం వస్తుంది అని ఆత్మతో చెప్పాడు. చెప్పేటప్పటికి అతను నిజమే కదా అనుకున్నాడు. నిజమే కదా అనుకుని చక్కగా ఆ 2 స్తంభాలకి సంసోను పట్టించి ఇతరుల్ని పూజ చేసుకుంటున్నాడు. గుళ్ళో వెళ్ళి ఆపుబట్టి పూజ చేసుకుంటే అప్పుడు సంసోను ఇక యెహోవా దేవుడికి ప్రార్థన చేశాడనమాట. ప్రార్థన చేసి, యెహోవా దేవా, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నేను పాపంలో పడ్డాను, పాపంలోనే నేను పాపం తెచ్చుకున్నాను, ఇలా మరణం జీతం అని పాపం వచ్చింది, నేను పాపం నుంచి చెడుదల పొందుతా కాదు, అయోగ్యుని కాదు, నేను ఎన్నో పాపాలు చేశాను, కానీ ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం తీసుకో అంటే అని ప్రార్థన చేయడం, కన్నీటితో ప్రార్థన చేశాడు. కన్నీటితో ప్రార్థన చేస్తే ఇప్పుడు మనం తప్పు చేసామనుకో, తప్పు చేసినా కానీ మనం బుద్ధి తెచ్చుకుని కన్నీరు విడిచి కన్నీరు కాటుతో ప్రార్థన చేసామనుకో, దేవుడు ఆ కన్నీరు చూసి కరిగిపోతాడనమాట. కరిగిపోయి మనకు సాయం చేస్తాడు. దేవుడు కఠినాత్ముడు కాదు, దేవుడు ప్రేమ చూపించే దేవుడు. ప్రేమ చూపిత్తమే ఆయనకి తెలుసు, కానీ కఠినాత్రం చూపిస్తాం, కష్టపడతాం అవన్నీ తెలియదు ఆయనకి. ప్రేమించమే తెలుసు. ఆయన ప్రాణం సెలువులో ఆయన ప్రాణం పెట్టినా కానీ ఆయన పొడిసిన వల్ల కాడ ఆయన పడ్డాతో కొట్టిన వల్ల పొడిసిన వల్ల అందరిని కాడ క్షమించమని అడిగాడు అనమాట. చివరికి ఒక అతను సిలువలో యేసు ప్రభు ఇంకా చనిపోయాడో లేదో చూద్దామని ఈ సోలంతో పొడిచాడంట. పొడిచేటప్పటికి అంట్లో ఒంట్లో ఉన్న రక్తం నీరు కారిందంట. ఆ కారిన రక్తం నీరు కంట్లో పడిందంట ఈయనకి. అతను పొడిస్తే అంతకితం కళ్ళు గుడ్డు అని అంటారు.
ఆ గుడ్డుకన్ను అయితే ఈ ఏసై పొడిసిన రక్తం పడింది కదా, అప్పుడు ఆ కన్ను వచ్చేసిందంట, బాగా అయిపోయిందంట, మంచిగా చూపు వచ్చిందంట. అట్లాగే పొడుస్తున్న కాడ బాగు చేశాడు దేవుడు యేసయ్య. అంత గొప్ప దేవుడు యేసయ్య. పాపులు శత్రువుని కాడ ప్రేమించే దేవుడు. అందుకే మనల్ని ఇప్పుడు చెప్పేది శత్రువుని ప్రేమించమని చెప్పేది, శత్రువుల కొరకు ప్రార్థన చేయమని చెప్తున్నాడు అన్నమాట. ప్రార్థన చేయాలి మనం, దేశించకూడదు. మనం ప్రార్థన చేసుకుంటే మన పని ఆయనే మన పక్షాన్ని యాజ్మేస్తాడు. యాజ్మైతే వాళ్ళు మన మీదకి వచ్చారు చూడు, వాళ్ళు మళ్ళీ మన జోలికి రాకుండా చేస్తాడు దేవుడు. అది మనం ఏమనుకోండి వచ్చి ప్రార్థన చేసుకోవాలి. మనం కూడా అన్నామనుకో, నువ్వెంత అన్నామనుకో, అతను నువ్వు ఇద్దరు ఒకటైపోతారు. ఇద్దరు ఒకటైపోతారు. మీరు చూసుకుంటున్నారు కయ్యా, ఇంకా నేనేం చేయను మయ్యానా అంటాడు దేవుడు. మనము అనకుండా కానీ మనం ఏమనుకోకుండా వచ్చి ప్రార్థన చేసుకుని ఇట్లా తిట్టడు కొడతా కానీ మనం కన్నీరు పెట్టుకుని కావచ్చు ప్రార్థన చేసామనుకో, మన పక్షాన్ని ప్రభువే అక్కడ యాజ్యమవుతాడు. వాళ్ళు ఇక మన జోలికి రాడు, మళ్ళీ మన జోలికి రారు. అట్లాంటి బుద్ధి చెబుతాడు ఆయన దేవుడు. కాకపోతే మనిషి చెబితే కనపడద్దని మనం మనుషులు వాళ్ళని ఇచ్చేసాం అనుకుంటారు. దేవుడు చెబితే మట్టి ఇక వాళ్ళు తిప్పుకోలేదు. దేవుడు ఉదయం మనం మార్చే దేవుడు, ఉదయాన్ని కట్టిన ఉదయాన్ని మార్చే దేవుడు, రౌడీలు కాడ మార్చే దేవుడు. మన బిడ్డలని ఎంత తాగిపోతే అయినా ఎంత ఇదైనా అందరూ మార్చేది దేవుడే. ఉదయం రంగాల్లో ఎరిగిన దేవుడు. అలాంటి దేవుడిని మనం నడుస్తున్నాము. దేవుడిని ప్రార్థించుకోవాలి, అంతేగాని నువ్వెంత అని మనం అనుకోవద్దు. ఇక్కడ సంసోను పాపంలో పడిపోయి చివరికి ఏం చేసుకున్నాడో మరణం వచ్చింది. ఫిలిష్తీయులతో సహా ఈయన కాడ మరణించాడు. అప్పుడు సంసోను బతుకున్నప్పుడు చంపిన జనానికంటే అప్పుడు చనిపోయే ముందు చచ్చిపోయిన జనం ఇక్కమంట 3,000 మంది చనిపోయారంట అని బైబిల్లో ఉంది. అట్లా సంసోను గొప్ప సంసోను బలం కలిగిన వాడు. ఆయన దేవుడు ఇశ్రాయేలు పెద్దలకే క్షేమం కొరకు పుట్టించాడనమాట. పుట్టితే అతనేమో అట్లా విరవీపి అట్లా చేసుకుని చివరికి మరణం తెచ్చుకున్నాడు అనమాట. తెచ్చుకుని దేవుడికి దూరం అయిపోయాడు, ఇట్లా చనిపోయాడు అనమాట. అట్లా మనం చేసుకోకూడదు. దేవుడి రక్షణ కాపాడుకోవాలి. మనం కాపాడుకుంటూ దేవుళ్ళు మనం ఆత్మీయంగా ముందుకు సాగాలి. అలాంటి జీవితం మనకి దేవుడు దయచేయను గాక. ఆమేన్.